రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశంలో ఏమాత్రం తేడా వచ్చినా జీవితకాలం మైనస్ అవుతుంది. బాబ్లీ ఆల్మట్టి చంద్రబాబు టైంలో ఆయన జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పిన సందర్భంలోనే కట్టబడ్డాయి. ఆ టైంలో ఏమీ చేయలేకపోయారన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకువెళ్ళినే రాజశేఖర రెడ్డి విజయం సాధించిన, లేదా తెలంగాణలో కేసీఆర్ తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టడానికైనా ఉపయోగపడింది. అట్లాగే రాష్ట్ర విభజనలో అదొక కీలకమైన పాయింట్ అయింది. రాష్ట్ర విభజన సందర్భంలో ముందుగా లేఖ ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల మనసు గెలుచుకుంటాననుకుంటే అక్కడ ప్రజలైతే తిరస్కరించారు, ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేశారు. అదే సందర్భంలో తను బ్రతికుండగా లేదా తన చేతుల మీదుగా తను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పి విభజన తప్పనిసరి అని కాంగ్రెస్ అధిష్టానం చెప్తే రాజీనామా చేసి పక్కకు వెళ్ళిపోయాడు రోసయ్య. ఎందుకంటే తన హయాంలో అనే ముద్ర పడకూడదని. అదే సందర్భంలో ఆ ముద్ర